రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మండు టెండల్లో వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఇక ఏపీలో హిందూపురం, పరిగి, కదిరి మండలాల్లో వర్షం కురుస్తుంది. అనంతపురం, గుత్తి మండలాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం పడుతుంది. ఇక రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడుములోతు నీళ్లు చేరటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో చిక్కుకున్న వారిని బయటికి తరలించారు అగ్నిమాపక సిబ్బంది. అయితే ప్రజాశక్తి కాలనీలోకి నీరు ప్రవేశించడంతో ఇంట్లో ఉన్న వారిని బయటకు తీసుకొస్తున్నారు స్థానికులు. ఇక అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, అత్తాపూర్, ఫలక్నుమా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తూ ఉండటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక చేతికొచ్చిన పంట నీటిపాలు కావటంతో కలత చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రైట్ గా ఏపీకి అలాగే తెలంగాణ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్. బ్రాహ్మణి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లని కాలువలను తలపిస్తున్న వైనం కనిపిస్తుంది. జన దిగ్బంధంలో చిక్కున్న పలు కాలనీలు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ఏపీలో హిందూపురం, పరిగి, కదిరి మండలాల్లో భారీగా వర్షం కురుస్తుంది. సహాయక చర్యలు చేపడుతున్నారు సిబ్బంది కూడా. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు కూడా సూచిస్తున్నారు. మండు టెండల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. కానీ రైతులు మాత్రం గోస పడుతున్నారు. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లని జలాశయాలుగా మారినాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం అస్తమస్తమైపోయింది. ఏపీలో హిందూపురం, పరిగి, కదిరి మండలాల్లో కురుస్తున్న వర్షంతో పాటు అనంతపురం, గుత్తి మండలంలో తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. నడుము లోతు నీళ్లు చేరడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తం అయితే ఈ సిబ్బంది మాత్రం సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో చిక్కుకున్న వారిని బయటికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది కాలనీలో నీరు ప్రవేశించడంతో ఇంట్లో ఉన్న వారిని బయటికి తీసుకొస్తున్నారు. స్థానికులు అత్యవసరమైతే మాత్రం ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచనలు చేయడంతో ప్రజలు కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, అత్తాపూర్, ఫలక్నుమా, అల్వాల్, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ, చింతల్ వంటి ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆ కురవడంతో ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటలు నీటిపాలు కావడంతో కలత చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా వేడుకుంటున్నారు. ఈ వర్షాలకు పిడుగులు పడి చాలా చోట్ల మృతి చెందిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు భారీ వర్షం ఉందని కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ ప్రకటించడం జరిగింది. సరిగ్గా నైరుతి రుతుపవనాలు ఇండియాకు వస్తున్న సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో రానున్న 5 రోజుల పాటు తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఈ సమయంలో పిడుగులు పడతాయని, ఉరుములు, మెరుపులు బాగా వస్తాయని కూడా, గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని వివరించడం జరిగింది. అలాగే తెలంగాణలో 15, 16 తేదీల్లో పిడుగులు బాగా పడతాయని, గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటూ సుడిగాలు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో
పెరుగుతాయని చెప్పడం జరిగింది. నేడు కోస్తాంధ్ర యానం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం తెలంగాణలో రోజంతా మేఘాలు ఉంటాయి. ఉదయం వేళ ఉత్తర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుందని, ఉదయం 10 తర్వాత వర్షం లేదని, ఇది రాత్రి 7 తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడుతుందని, రేపు ఉదయం 5 వరకు దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణలో హైదరాబాద్ పరిసర తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడుతూ అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బ్రాహ్మణి అయితే బాసిత్ చెప్పండి. ఎస్, మీరు అన్నట్లు ఐఎండీ ముందుగానే చెప్పింది ఋతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. మరి ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉందంటారు? రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల పిడుగులు పడి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తమై ఉండాలని చెప్పింది వాతావరణ శాఖ. ఐఎండీ సూచనల మేరకు చాలా చోట్ల ఈ వర్షాలు కురుస్తుండటంతో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించక ముందే ఈ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడి నీటి మట్టాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. బ్రాహ్మణి రైట్ బాసిత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.